హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు జూన్ 10వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. మాక్సిమం నేను రీడింగ్లు తక్కువ ఉండి, ఇంజన్ క్వాలిటీ ఉండి, బెల్ట్ క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్సే తక్కువ రీడింగ్ ఇచ్చి నేను పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను అదే ప్రకారంగా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నా మాట ప్రకారంగా నా దగ్గర అయితే నా మీద ఎంత నమ్మకంతో వెహికల్స్ నా దగ్గర అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను తక్కువ రీడింగ్ తిరిగినవి మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు నేను చాలా బళ్ళు అంటే చాలా బళ్ళు కంటైనర్ ద్వారా అయితే వేసి పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటూ ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటూ ఏమీ లేవు. ఇక్కడ నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ ఇప్పించి నేను పంపిస్తా ఉన్నాను. మా వీడియోస్ కొత్త యూస్లో పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కేవలం వచ్చేసి 74,000 అయితే దిగింది. షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ ఎడిగో షోరూమ్ ట్రాక్. టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. అదర్ స్టేట్ బళ్ళకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. అదర్ స్టేట్ బళ్ళకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. టైప్ 2 వెహికల్. కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కీ మొత్తం కంపెనీ పేస్ట్ తో ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. డోర్ లో కానీ, డిక్కీలో, మన బానెట్ లో కానీ, డోర్ లో కానీ, డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు. రన్నింగ్ బోర్డు దగ్గర కూడా ఎటువంటి రస్టింగ్ అని లేదు. ఎక్కడే కానీ యాక్సిడెంట్ అనేది లేదు. చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద. అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసినాను. ఎక్కడే కానీ రస్టింగ్ లేదు. ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. కలర్ వచ్చేసి బ్లూ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,80,000 అయితే చెప్తున్నారు. 5,80,000 అయితే చెప్తున్నారు. మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 74,000. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. రీడింగ్ వచ్చేసి 74,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 5,80,000 అయితే చెప్తున్నారు. 5,80,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. దీంట్లో కొద్ది మటుకైతే భారీ ఉంటుంది. 5,80,000 ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 5,80,000. దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పిస్తాను. మా వీడియోలో వచ్చేసి ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నారు, ఇంట్రెస్ట్ నాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజను, టైమింగ్ చేయను, ఆప్రాన్స్, మన రేడియేటర్ పట్టి, అండర్ బాడీ, ప్లస్ వచ్చేసి మన డోర్ యొక్క పేస్టింగ్, బానెట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, డిక్కీ యొక్క పేస్టింగ్ మొత్తం నీట్ గా నిదానంగా, ఎంట్రీలు, అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానంగా, టైర్లు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా అయితే చెప్తాను. ఒకసారి నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను ఫస్ట్ చూడండి. దాని తర్వాత నిదానంగా నేను ఒక్కొక్కటి అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి మీరు. టైప్ 2 వెహికల్ ఇది. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. షీల్డ్ ఉంది. మన టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు అయితే చేంజ్ అయితే కాలేదు. ఇది మన టైమింగ్ చైన్.
ఆప్రాన్స్ రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, ఏబిఎస్ బ్రేకు, మన చాసీ నెంబర్ ఇది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇక్కడ కానీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ వెహికల్ నచ్చుతూనే నేను యూట్యూబ్ లో అయితే పెడతాను. బాన్నట్ ఎక్కువ నేను కంపెనీ పేస్ట్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఎక్కడ కానీ బాన్నట్లు కూడా ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన బాన్నట్ ఎక్కువ పేస్టింగ్, ఇది కంపెనీ పేస్టింగ్. ఈ వీడియోలో అయితే బ్లర్ వస్తుంది కొద్దిగా. దాల్ దగ్గర బాన్నట్ దాల్. కలర్ వచ్చేసి బ్లూ కలరు. అలావిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. బ్రేక్ డ్రమ్స్ ఓకే. టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డ్ మిర్రర్లు వర్కింగ్ లో అయితే ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. కొద్దిగా డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలా. కొద్దిగా బండి నేను చూపిస్తాను. కొద్దిగా ఇదంతా గలీజ్ ఉంది, కొద్దిగా డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలా. నాన్ యాక్సిడెంట్ వెహికల్, మన షోరూమ్ తో పాటు వచ్చిన పంచింగ్స్ ఇవి. పుష్ బటన్ స్టార్ట్. నేను పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి. రీడింగ్ చూపిస్తాను ఒకసారి. 74,000 రీడింగ్. సీట్ కవర్లు అయితే కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి. సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాలా. నా నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో. హైబ్రిడ్ ఇంజన్. కంపెనీ గ్లాస్ ఇది చూసుకోండి. టైర్లు వచ్చేసి 50% టైర్లు ఉన్నాయి. నేను డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. హైబ్రిడ్, స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కొద్దిగా నేను మిస్ అయినాను, మళ్ళీ లాస్ట్ ఫైనల్ అయితే నేను చెప్తాను డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్. ఇది మన కంపెనీ పంచింగ్. ఈ వీడియోలో కొద్దిగా నేను మిస్ అయినాను. లోపల డిక్కీలో కూడా చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది. ఇది వాటర్ వాష్, డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలా.
భయ్యా एक बार मोबाइल पकड़ाना भैया ऐसे ही पकड़ो ఇందాక వీడియోలో నేను కొద్దిగా డీటెయిల్స్ అయితే కొద్దిగా రాంగ్ అయితే చెప్పినాను మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ 2018 అక్టోబర్ 2 ఓనరు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి 74,000 స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇంతవరకు టైం చేంజ్ కాలేదు టైమింగ్ సైన్ లేదు టైప్ 2 వెహికల్ గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్ 2018 అక్టోబర్ సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,80,000 అయితే చెప్తున్నారు 5,80,000 అయితే చెప్తున్నారు సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్